టీజీపీఎస్సీ జాగృతి కార్యాలయ కవిత వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలంటూ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష కొనసాగుతోంది. పేదలకు ఇల్లు నిర్మించే వరకు ఈ పోరాటం ఆగదని కవిత స్పష్టం చేశారు. వెలుగుమట్లలో నిజంగా ఏమి జరిగిందో తెలుసుకోవాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఓపెన్ లేఖ రాయనున్నట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో 3 మంత్రులు అవినీతికి పాల్పడ్డారని కవిత ఆరోపించారు. పేదల భూములను ధ్వంసం చేయడం ఆపాలని, భూములను పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పేదల కోసం ఇల్లు నిర్మించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ దీక్షకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు మద్దతు తెలుపుతున్నారు. వెలుగుమట్ల ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. 31 ఎకరాల జాగా భూదాన్ భూమి, పేదవారి భూమి. ఇవాళ దాన్ని మొత్తం అక్కడ. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. హార్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణాను అడ్డుకునే ప్రయత్నం చేస్తే అమెరికా ఇరాన్ పై 20 రెట్లు బలంగా దాడి చేస్తుందని ట్రంప్ హెచ్చరించారు. ప్రపంచంలో అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గాల్లో హార్ముజ్ జలసంధి ఒకటి. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20% ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. ఈ మార్గం నిలిచిపోతే ప్రపంచ చమురు మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమయ్యే అవకాశాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. Take those sanctions off until this straightens out. Then who knows, maybe we won't have to put them on. There'll be so much peace. But when the time comes, the U.S. Navy and its partners will escort tankers through the strait if needed. I hope it's not going to be needed, but if it's needed, we'll escort them right through. So we're winning very decisively. పశ్చిమ గోదావరిలో ఉపాధి హామీ పథకంపై కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం అమలు చేసిన ఉపాధి హామీ పథకం ద్వారా 100 రోజుల పని దినాలు ఇచ్చేవారని నాయకులు గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం 52 రోజుల పని దినాలు కూడా చూపలేదని ఆరోపించారు. కొత్తగా వివి గ్రామ పథకం పేరుతో 125 రోజుల పని దినాలు ఇస్తామని చెప్పడం నాటకమని విమర్శించారు. ఈ పథకం వల్ల రాష్ట్రానికి 5,000 కోట్ల రూపాయల నష్టం వస్తుందని అన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉందని వ్యాఖ్యానించారు. కేంద్రంలో ఈ పథకానికి ఆమోదం తెలిపి రాష్ట్రంలో డబ్బులు లేవని చెప్పడం సరైంది కాదని విమర్శించారు. రైతులు, పేదల సంక్షేమం కోసం ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి దేవాలయ దర్శనానికి వెళ్లిన సమయంలో తనను అడ్డుకున్నారని ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ అధికార అహంకారంతో తనను దేవుని దర్శించుకోకుండా చేశారని మీడియా సమావేశంలో విమర్శించారు. దేవాలయానికి వెళ్తే చంపుతామని కూడా బెదిరించారని వాపోయారు. ఒక ప్రజాప్రతినిధిగా దేవుడిని దర్శించుకునే హక్కు కూడా లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ఆయన ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు సరైనవి కావని అన్నారు. ఇదే ఘటన ఇతర పార్టీల పాలనలో జరిగి ఉంటే పెద్ద చర్చ జరిగేదని పేర్కొన్నారు. ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. భారతీయ జనతా పార్టీ నాయకుల కంటే కూడా మేము కదిరిలో భక్తులుగా ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాం. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ గారు దేవుడిని అడ్డపెట్టుకుని రాజకీయాలు చేస్తే దేవుడు క్షమించడన్న విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. ఇన్ని లక్షల మంది భక్తులు రథోత్సవంలో పాల్గొంటే నేను ఒక్కడిని పాల్గొనడం వల్ల ఏదో నా మీద దాడులు చేస్తామని, అవసరమైతే అంతమొందిస్తామని పోలీసులు సమాచారం వచ్చిందని చెప్పి నాకు పోలీసులు చెప్తున్నారు. నేను అడుగుతున్నా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ మీద నాకు టీటీడీ పరకామణలో 1 కోటి రూపాయల విలువైన బంగారం దొంగతనం జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత 20 నెలలుగా కూటమి ప్రభుత్వం శ్రీవారి ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తుందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి విమర్శించారు. ఇందాపూర్ డైరీ పేరుతో అధిక ధరకు నెయ్యి సరఫరా చేస్తూ హెరిటేజ్ వ్యవహారం బయటపడిందని ఆరోపించారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అక్రమ సంబంధాల ఆరోపణలో చిక్కుకున్నారని అన్నారు. గోశాలలో గోవులు చనిపోవడం, లడ్డూలో కల్తీ ఉందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈ అంశాలపై సమగ్ర దర్యాప్తు జరిపి నిజాలు బయటకు తేవాలని డిమాండ్ చేశారు. తిరుమల ప్రతిష్టను కాపాడాలని కోరారు. బంగారాన్ని ఏదైతే అక్కడి నుంచి దొంగలించి ఎత్తుకెళ్ళినటువంటి పరిస్థితి చూడండి. దానికి సంబంధించినటువంటి క్లియర్గా టీటీడీ పరకామణలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగంగా పనిచేస్తున్నటువంటి పెంచలయ్య స్వామి
కొడవలూరు మండల కేంద్రంలో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 12 లక్షల రూపాయల వ్యయంతో షాదీ మంజిల్ పునరుద్ధరణ పనులు పూర్తి చేసి ప్రారంభించారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేద మరియు మధ్య తరగతి ముస్లిం కుటుంబాలు వివాహాలు నిర్వహించుకునేందుకు సౌకర్యం కల్పించడమే లక్ష్యమని తెలిపారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో ఈ భవనం ఆధునీకరణ చేపట్టినట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. 2025 నుంచి 2026 ఆర్థిక సంవత్సరంలో ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసం 5,434 కోట్ల రూపాయలు కేటాయించినట్లు గుర్తు చేశారు. వరంగల్లో బీజేపీ నాయకులు ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అర్బన్ డెవలప్మెంట్ స్కీమ్ కింద వరంగల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 25% గ్రాంట్ మంజూరు చేయడాన్ని స్వాగతిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ప్రాంగణంలో బీజేపీ నేతలు ఈ కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం వరంగల్ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందని నాయకులు తెలిపారు. నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం పూర్తయితే ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య సదుపాయాలు అందుతాయని అన్నారు.